హలో గైస్, వెల్కమ్ టు లేజీ సినోఫైల్. మన తెలుగు ఆడియన్స్కి సినిమాస్ అంటే పిచ్చి అండి. ఎంత పిచ్చి అంటే వేరే లాంగ్వేజ్ కూడా వెతికి మరీ చూస్తాం. సో వేరే లాంగ్వేజ్ వెతికి చూసినా కూడా మన లాంగ్వేజ్లో ఉన్న కొన్ని సినిమాలు మనం మర్చిపోతాం. అలా మర్చిపోయిన సినిమాలే ఇవి. ఇట్స్ ఏ మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్. అంటే ఎవరు చూడని వాళ్ళు, చూసినా రికగ్నైజ్ చేయని వాళ్ళు. సో సమ్ ఆఫ్ ద మూవీస్, సమ్ ఆఫ్ ద టైప్స్. సో అన్నీ కన్సిడర్ చేసుకొని టాప్ 10 మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ ఇన్ టాలీవుడ్. సో నెంబర్ 1, ఇచ్చట వాహనమును నిలపరాదు. ఈ సినిమా 2021లో వచ్చింది. వచ్చినప్పుడు అంతగా పబ్లిష్ కాలేదు బికాస్ ఆఫ్ కోవిడ్. అండ్ సినిమా మాత్రం బాగుంది, మీరు వెళ్ళి చూసేయండి. ఈ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. అండ్ మన మీనాక్షి చౌదరి గారు కూడా యాక్ట్ చేశారు. అండ్ మన మీనాక్షి చౌదరి నటించిన మొట్టమొదటి సినిమా ఇచ్చట వాహనమును నిలపరాదు. గో వాచ్ ఇట్. అండ్ నెంబర్ 2, మై ఆల్ టైమ్ ఫేవరెట్ అని కూడా అనొచ్చు, మను. ఈ సినిమా కొంచెం డార్క్ ఉంటుంది, కానీ మూవీ మాత్రం ఎక్సలెంట్. అండ్ ఆ కవితలకైతే మీరు పెద్ద ఫ్యాన్ అయిపోతారు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఈ సినిమా గురించి చెప్పడానికన్నా చూస్తేనే బాగుంటుంది. సో జస్ట్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ నెట్ఫ్లిక్స్. అండ్ ఇక్కడ ఎవరైనా మన గురూజీ ఫ్యాన్స్ ఉంటే, అండ్ ఐ హైలీ రికమెండ్ దిస్ మూవీ ఫర్ దెమ్. ఎందుకంటే కవితలు అలా ఉంటాయి, చాలా బాగుంటాయి, చూసేయండి. అండ్ నెంబర్ 3, గతం. ఈ సినిమా కొంచెం డిస్టర్బింగ్గానే ఉంటుంది విజువల్గా, కానీ స్టోరీ బాగుంటుంది, ట్విస్ట్ కూడా ఉంటుంది, అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. వెళ్ళి చూడండి అండ్ చెప్పండి, అండ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అని. అండ్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ నెంబర్ 4, కపటదారి. యాక్చువల్లీ కొన్ని సినిమాలు ఉంటాయి, ఎన్ని సినిమాలు చూసినా కూడా ఆ సినిమా మాత్రం మర్చిపోరు. నాకు ఈ సినిమా అలాంటిది. రైటింగ్ చాలా బాగుంటుంది. అండ్ నేను ఈ సినిమా కన్నడ వర్షన్లోనే చూశాను. కన్నడ వర్షన్లో కవలుదారి అని, కవలుదారి ఫస్ట్ వచ్చింది అండ్ దెన్ కపటదారి వచ్చింది. బట్ బోత్ ఆర్ గుడ్. బట్ నేను చూసింది కవలుదారి, విచ్ ఇస్ కన్నడ వర్షన్. అండ్ నాకు కన్నడ వర్షనే నచ్చింది, ఎక్కువ బాగుంది. అండ్ మీరు సినిమా చూసి ఏ వర్షన్ నచ్చిందో కమెంట్లో చెప్పండి. అండ్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియోస్. అండ్ నెంబర్ 5, ఔ. ఈ సినిమా అందరూ చూసే ఉంటారు, చూడని వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ సినిమా డైరెక్టర్ మన ప్రశాంత్ వర్మ గారు. ఈ పేరు ఒకటి చాలదా సినిమా చూడడానికి? సో ప్రశాంత్ వర్మ తీసిన ఫస్ట్ మూవీ ఇది, అండ్ దట్ టు నానీస్ ప్రొడక్షన్. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ నెంబర్ 6, ఫ్యామిలీ డ్రామా. నాకు పర్సనల్లీ సైకో థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. ఆ జానర్లో ఉన్న అన్ని సినిమాలు ఆల్మోస్ట్ చూశాను. అండ్ ఆ జానర్కి న్యాయం చేసింది ఈ సినిమా. లిటరలీ గుడ్. అండ్ సుహాస్ యాక్టింగ్ అయితే అల్టిమేట్. సైకో థ్రిల్లర్స్ ఇష్టమైన వాళ్ళు డోంట్ మిస్ ఇట్, వెళ్ళి వెంటనే చూసేయండి. అండ్ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్. అండ్ నెంబర్ 7, నేను మీకు తెలుసా. అండర్ రేటెడ్ అని టైటిల్ పెట్టి అందులో మన మంచు మనోజ్ అన్న మూవీ లేకపోతే ఎలా? అండ్ మంచు మనోజ్ గారి అండర్ రేటెడ్ మూవీస్ లిస్ట్ ఇస్తే ఇంకో వీడియో చేయొచ్చు. సో దాని గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ఈ సినిమా గురించి మాట్లాడదాం. సినిమా గురించి ఏం చెప్పినా స్పాయిలర్స్ అయ్యండి. సో నథింగ్ అబౌట్ ఇట్. మూవీ వెళ్ళి చూసేయండి, యూ డెఫినెట్లీ విల్ లైక్ ఇట్. అండ్ ఈ స్ట్రీమింగ్ ఆన్ ZEE5. అండ్ నెంబర్ 8, గేమ్ ఓవర్. ఐ బెట్ చాలామందికి ఈ సినిమా గురించి తెలియదు. ఈ సినిమాని కూడా చూసారంటే మీరు ప్రాపర్ మూవీ లవర్. చూసిన వాళ్ళు కమెంట్ చేయండి. యాజ్ పర్ ద టైటిల్, మన తాప్సీ ఒక గేమర్ అండ్ షీ విల్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అండ్ ఇన్ మీన్ వై ఒక సైకో యంగ్ గర్ల్స్ని మర్డర్ చేస్తూ ఉంటాడు. ఆ సైకో నుంచి మన తాప్సీ ఎలా తప్పించుకుంటుంది అనేది స్టోరీ. ఎక్కువగా స్టోరీ రివీల్ చేశాను, కానీ డెఫినెట్లీ ఇంకా స్టోరీ ఉంది. సో డోంట్ వరీ, గో అండ్ వాచ్ ఇట్. ఇట్స్ వర్త్ వాచింగ్. అండ్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 9, సమ్మోహన్. కొన్ని సినిమాలు ఉంటాయి చాలా ఫీల్ గుడ్ సినిమాస్. సినిమా చూస్తూ ఉంటే అలా ఒక మనసుకి హాయ్ వస్తుంది. అలాంటి సినిమానే ఈ సినిమా. సో ఆల్మోస్ట్ చాలామంది చూసుంటారు, చూడని వాళ్ళ కోసం సజెషన్. సో సినిమా స్టోరీ స్టార్ట్స్ విత్ ఒక మూవీ టీం ఒక ఇంటికి మూవీ షూటింగ్కి వస్తారు. వచ్చాక ఏమవుతుంది అనేది స్టోరీ. సో చూడడానికి చాలా బాగుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. గో అండ్ వాచ్ ఇట్ ఇఫ్ యూ డిడెంట్. అండ్ స్ట్రీమింగ్ ఆన్ Disney+ Hotstar. అండ్ నెంబర్ 10, చిలాసో. ఈ సినిమాని లాస్ట్లో సజెస్ట్ చేయడానికి కారణం, ఈ సినిమా అందరూ ఆల్మోస్ట్ చూడని వాళ్ళ కోసం ఈ సినిమా. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ, అందరికీ నచ్చుతుంది. చూడని వాళ్ళు వెళ్ళి చూసేయండి. అండ్ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్. అండ్ బోనస్, జస్ట్ వన్ మోర్, పంచతంత్ర.
టైటిల్‌లో ఉన్నట్లే ఈ సినిమాలో 5 స్టోరీస్ ఉంటాయి. అండ్ ఆ స్టోరీస్‌ని నరేట్ చేసేది మన బ్రహ్మానందం గారు. ఒక్కో స్టోరీ ఒక్కో ఎమోషన్ మీద నడుస్తూ ఉంటుంది. బట్ డైరెక్టర్ డిడ్ వెరీ గుడ్ జాబ్. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. రిటర్న్ కూడా బాగుంటుంది. ఇట్స్ వర్త్ వాచింగ్. జస్ట్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ఈటీవీ విన్. Thank you so much for watching. Please subscribe to Lazy Cinephile. Like, share, subscribe to Lazy Cinephile. That's all for the video. ఇంకా ఏమైనా సజెషన్ ఉంటే ప్లీజ్ కమెంట్లో పిన్ చేయండి. ఎస్, ఈ సినిమాలన్నీ మీరు చూసారంటే ఎక్సలెంట్. వాళ్ళు కూడా కమెంట్ చేసి నాకు చెప్పండి అందరూ ఈ సినిమా చూసారని. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.